ఏపీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కంటతడి పెట్టుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. అనకాపల్లి వదిలి వెళ్లిపోతున్నందుకు చాలా బాధగా ఉందంటూ కన్నీరు పెట్టుకున్నారు. అనకాపల్లిలో వైసీపీ కార్యాలయంలో కొత్త నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ పరిచయ సమావేశంలో మంత్రి అమర్నాథ్ భావోద్వేగానికి లోనయ్యారు. అనకాపల్లి నియోజకవర్గం వీడి వెళ్తున్నందుకు బాధగా ఉందంటూ కంటతడి పెట్టుకున్నారు. మిమ్మల్ని వీడి బాధతో వెళ్తున్నా మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటా అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు. రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తుని ఇచ్చారు. వాళ్ళని విడిచిపెట్టాలంటే నాకు టికెట్ దక్కలేదని కొన్ని వార్తాపత్రికలు ఛానళ్లు రాస్తున్నాయి. అమర్ పనైపోయిందంటూ ప్రచారం చేస్తున్నారు. చిన్న వయస్సు నుండే కష్టాలు చూసిన వాడిని. ఇలాంటి వార్తల వల్ల నేను కుంగిపోను. వైసీపీలో అన్నిటికంటే పెద్ద పదవి ఒకటుందని, అది వైసీపీ కార్యకర్త పోస్టు. అది ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. మీతో పాటు కార్యకర్తగా జెండాను మోయడానికి కూడా సిద్ధంగా ఉన్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. వీధుల్లో కార్యకర్తగా తిరుగుతా వైసీపీ అధికారంలోకి రావడానికి కష్టపడతా, అధికారం వచ్చాక కొంతమందికే పదవులు వచ్చాయంటూ ప్రచారం చేస్తున్నారు. అలాంటి వాళ్ళు పార్టీలో ఉండడం కంటే వెళ్లడమే మంచిది అని అమర్నాథ్ అన్నారు. నా రాజకీయ జీవితం సంతృప్తిగా ఉంది. గతంలో చంద్రబాబు కొడుకు అనుభవించిన పదవి నాకు జగన్ ఇచ్చారు. కార్పొరేటర్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పనిచేశా. అది చాలు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ కు సహకరించాలని కార్యకర్తలకు సూచించారు మంత్రి గుడివాడ. చేయాల్సినటువంటి అవసరం నా కుటుంబ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా కూడా ఈ స్థాయి నుంచి, భవిష్యత్తునిచ్చి, ఈ స్థానాన్ని ఇచ్చి, ఈ స్థాయిలో మీరు నిల్చోబెట్టి నాకు ఈ స్థానం కల్పించారు. మరి మీరందరూ కూడా తప్పకుండా రేపు భరతులు కూడా అదే రకంగా మీరు ఆదరించి, స్వాగతించి, గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి మీ అందరి పైన ఉంది. ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా, ఏది ఉన్నా సరే సర్దుకుపోయేటువంటి విధంగా అవసరమైనప్పుడు అందరూ కలిసికట్టుగా కూర్చొని నిర్ణయాలు తీసుకుందాం. రెండోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీలో భారీ మార్పులు, చేర్పులు చేస్తున్నారు సీఎం జగన్. అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మారుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 27 మంది ఇన్ఛార్జీలతో రెండో జాబితాను వైసీపీ విడుదల చేసింది. ఈ జాబితాలో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిను మార్చేశారు సీఎం జగన్. ఎమ్మెల్యే మంత్రి గుడివాడ అమర్నాథ్ స్థానంలో కొత్త వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించారు. అమర్నాథ్ బదులు భరత్ కుమార్ కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఈసారి అనకాపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా భరత్ ను బరిలోకి దిగనున్నారు. కాగా సిట్టింగ్ ఎమ్మెల్యే అమర్నాథ్ అభ్యర్థిత్వాన్ని మాత్రం పెండింగ్ లో ఉంచేశారు సీఎం జగన్.